హెడ్లైన్స్. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి నిర్మాణంపై స్పందించారు. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు షురూ అవుతాయని వెల్లడించారు. 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 60,000 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నామని నారాయణ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమరావతి సహా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చేయటం జరుగుతుంది. అట్లా కృష్ణాయపాలెం రిజర్వాయర్ ఒకటి, అంటే దీంట్లో గ్రీనరీ అండ్ బ్లూ బోత్, అంటే ఉత్తర రోడ్లు వేయటం బిల్డింగ్లు కట్టడమే కాదు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చక్కగా చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి. అదేవిధంగా పిల్లలకి యాక్టివిటీ ఉండడానికి పార్కులు ఉండాలి. అదేవిధంగా రిజర్వాయరు దాంట్లో బోటింగ్ పెడితే పిల్లలు టైం స్పెండ్ చేస్తారు. రిజర్వాయర్స్ ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది. ఈ ఉద్దేశాలతో ఒక మాస్టర్ ప్లాన్తో సింగపూర్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాంతో యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేయడం జరిగింది. ఇవి కాకుండా కొండవీటి వాగు 23 కిలోమీటర్లు సుమారుగా, పాలవాగు సుమారుగా 16 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ ఒకటి వస్తుంది, అదొక 8 కిలోమీటర్స్. వీటికి రెండు పక్కల కూడా అంటే దాదాపు 100 కిలోమీటర్లు మూడు కలిసి సుమారుగా రెండు పక్కల 20 నుంచి 30 మీటర్ల వెడల్పులో బఫర్ జోన్ వస్తుంది. ఈ యొక్క కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ మూడిటికి రెండు సైడ్లు యాక్చువల్గా అంటే దాని డిజైన్ ఎలా చేశారంటే ఇలా చేశారు. ఆ పైన చేసింది బఫరు ఇటుపక్క అటుపక్క 20 నుంచి 30 మీటర్లు బఫర్ వస్తుంది. అక్కడ కూడా ట్రీ ప్లాంటేషన్స్, గార్డెనింగ్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలా అమరావతి క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్ కట్టడం, రోడ్లు వేయటమే కాదు, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా, క్లైమేట్ కూడా దాని యొక్క వాతావరణం కూడా యాక్చువల్గా సరిగా ఉండాలి, హాట్నెస్ తగ్గాలి, ఆక్సిజన్ బాగా పెరగాలి. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని గ్రీనరీ, బ్లూ ఈ రెండింటి డెవలప్ చేయడంలో ఈ యొక్క పార్కులు కానీ లేదా ఈ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్ డెవలప్ చేయటం కానీ, అదేవిధంగా పాండ్స్ ఏదైతే రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ నేను విజిట్ చేశాను. ఇవాళ యాక్చువల్గా మేడం గారికి యాక్చువల్గా ఆదేశించాను. ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయమని, 6 months. ఏదైతే అంటే ఈ యొక్క పార్కులు 4 పార్కులు 6 నెలల్లో పూర్తి చేయండి. మిగతా వాటికి కొండవీటి వాక్కి, పాలవాక్కి, గ్రావిటీ కెనాల్కి, రిజర్వాయర్లకి వాటి యొక్క ఎస్టిమేషన్స్ చేయమన్నాను. వాటికి కూడా టైం బౌండెడ్గా తీసుకొని ఎప్పుడు లోపల చేయటం కూడా జరుగుతుంది. ఈ పార్కులు మాత్రం 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు అమరావతి నిర్మాణం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. ఇదివరకు మీద ఎస్కలేషన్ ఏమైనా అయిందా ఖర్చు అనేది? అంటే ఎస్ఎస్ఆర్ రేట్లు అని ఉంటాయండి యాక్చువల్గా. దానికి యాక్చువల్గా ఏంటంటే అంటే కొన్ని ఐటమ్స్కి ఎస్ఎస్ఆర్ రేట్లు ఉండవు. 5 ఏళ్ళు అయిపోయింది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా ఈ ఉదయం ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయలేదని మండిపడ్డారు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేసి ఉండరని చెప్పారు. చెరువులు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఏమైతుంది ఒక బంగ్లా కూలిపోతే? నాలాలో పిల్లలు వాడి కొట్టుకపోయిన రోజు, నాలా కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి? ఎస్, యాజ్ అన్ అడ్వకేట్గా బరాబర్ అడుగుతా నేను, ఐ హ్యావ్ ఏ రైట్. ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే? ఒక ఫంక్షన్ ₹1,00,00,000 తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 ఏళ్ల నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు వెండి వసూలు చేయాలి. కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్, దాని తర్వాత 33 ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా కూలగొట్టమని చెప్పింది. అరే 3.5 ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని. ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చుడు ఏంటండి? స్టే అయింది నాకు తెలియదు. ఏ కోర్టు చెప్తే సర్వే చేసిరు? అదే హైకోర్టు చెప్పింది కదా. కొద్దిగా ఓపికగా చూడుర్రి, దయించి చెరువులను పరిరక్షించుర్రి. పక్కన వాయనాడు కనబడ్డది,
2 కింద ఉత్తరాఖండ్ కనబడ్డది. దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. చెరువులు, కుంటలు, కొండలు, కోనలు, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అయ్యా జడ్జిల్లారా, తొందర ఏం లేదు, బంగ్లాలు కూలిపోతే కూలగొట్టని దానికి చట్టబద్ధత ఉందా లేదా అని మీరు అడిగినారు కాబట్టి నేను జీవో 157 తీసుకొచ్చిన. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ రిట్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ 2007 and 8 categorically said all the lakes of the Hyderabad should be protected. మళ్ళీ మీరు ఎందుకు స్టే ఇస్తారు? ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ చెప్పమంటే చెప్తా జడ్జిలకి. ఇదే సగం సగం మా అడ్వకేట్లు సగం సగం రిప్రజెంట్ చేసి ఆగం పోయి దాంట్లో తీసుకొచ్చి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు. ఎస్, రిట్ పిటిషన్ నెంబర్ 9386 14,728 ఆఫ్ 2007 అండ్ 20,072 ఆఫ్ 2008. ఈ రెండిట్లలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2007లో 8లో. 2007లో 8లో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు చెరువులు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది. ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆల్ బఫర్ జోన్స్, ఆల్ ఎఫ్టీఎల్స్ షుడ్ బి డిమాలిష్డ్ వితౌట్ ఎనీ నోటీస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికంటే పెద్ద కోర్టు ఏముంటుందన్న ఈ దేశంలో? దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయన్నా? బరాబర్ కూలగొట్టాల్సిందే, దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు అనుమతిస్తే నేను వచ్చి ఆర్గ్యూ కూడా చేస్తాను. 10 ఏళ్లలో మీరు డిస్మెటల్ చేసి డిమార్కెట్ చేసి కూలగొట్టమన్న తర్వాత వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని కట్టి గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి. ఆ డబ్బుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై చేసిన కామెంట్స్ పై వివరణ ఇచ్చేందుకు శనివారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను గౌరవించి తాను వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ వద్దకు వస్తే కాంగ్రెస్ నేతలు దానిని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ ఎదుటే బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ లీడర్లు దాడికి పాల్పడ్డారని అన్నారు. రాజకీయాలు ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే క్షమాపణ చెప్పినట్లు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని కమిషన్ ఎదుట కూడా చెప్పానని అన్నారు. బీఆర్ఎస్ నేతలపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా, మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో, రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి. ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేమొస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఒకటి. రెండవది, మహిళా కమిషన్ దృష్టికి రాష్ట్రంలో సమస్యలు కూడా, అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ 8 నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి, మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు. అవసరమైతే తప్పకుండా మా నాయకురాళ్ళందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం. వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ కూడా వస్తాం, మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల. కానీ ఈరోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నాయకురాళ్ల మీద, మా కార్పొరేటర్ల మీద, మా నాయకురాళ్ల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం, కొన్ని చిన్న చిన్న వస్తువులు, నెయిల్ కటర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మేము పైన మాకు తెలియదు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు. వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా అవసరమైతే సుమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు,
పిల్లల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించారు. తెలంగాణలో ఏమాత్రం సంస్కారం లేనిది కేసీఆర్ కుటుంబమేనని కాంగ్రెస్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి విమర్శించారు. ఆమె గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంస్కారహీనుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సంస్కారం కావాలంటే గాంధీ భవన్ కు రావాలని నేర్పిస్తామని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉందని, కానీ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆ కారణంతోనే మహిళల పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీలోనే గౌరవం దక్కుతుందన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తమదేనన్నారు. ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. డే 1 నుంచి మహిళలకు ఎప్పుడైతే ఫ్రీగా బస్సు ఇచ్చామో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు ఇవాళ పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని పర్యవసానమే ఇవాళ కేటీఆర్ గారు మహిళా కమిషన్ ముందు హాజరైనారు. సరే, దానికన్నా ముందేదో ట్విట్టర్ ద్వారా మహిళలు బాధపడితే నేను నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటా అని చెప్పాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేటీఆర్ ఏ విధంగా అయితే బహిరంగంగా మహిళలను కించపరిచినారో అదే వేదిక ద్వారా బహిరంగంగా మహిళలకు మరొకసారి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందాక చూసాను ఆయన ప్రెస్ మీట్ లో చాలా సంస్కారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అత్యంత సంస్కారహీనులు ఎవరైతే ఉన్నారనుకుంటే అది ఓన్లీ కల్వకుంట ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్రంలో సంస్కారహీనమైనటువంటి ఫ్యామిలీ. పొద్దున లేస్తే పదే అబద్ధాలు చెప్తూ ఒక థాట్ పోలీసింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అబద్ధాలే చెప్పడమే ఒక ధ్యేయంగా బతుకుతా ఉన్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. అసలు నాకు అనిపిస్తా ఉంది వీళ్ళకి సిగ్గేమన్నా లేదా అని చెప్పేసి. 10 సంవత్సరాల కాలంలో అనేక రకాల అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకొని పేద ప్రజలను పీల్చి పిప్పేసి ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని భిక్షాటనగా చేసే విధంగా మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఒక ఇష్యూ రాగానే ఇంకో ఇష్యూ వైపు డైవర్ట్ చేస్తూ అసలు ఇష్టం వచ్చిన మాట్లాడడానికి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదని చెప్పేసి డౌట్ వస్తా ఉన్నది. మరి ఇంత సిగ్గులేని బతుకు అవసరమా వీళ్ళకు? ఇలాంటి రాజకీయాలు చేయడం అవసరమా మీకు? అసలు నాకు అనిపిస్తా ఉంది అంటే ఇంకొక మారు కేటీఆర్ ఇట్లా కచరా మాటలు మాట్లాడితే మహిళల చేత చెప్పు దెబ్బలు తింటామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. నీకైతే గవర్నమెంట్ వెహికల్ కావాలి, గవర్నమెంట్ బంగ్లాలు కావాలి, గవర్నమెంట్ సౌకర్యాలు కావాలి, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడుకోవాలి, అన్ని రకాల హంగులు అనుభవించాలి. కానీ మహిళలు, పేదవాళ్ళు, బలహీన వర్గాలు, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు, రోజువారీ ఉద్యోగాలు చేసుకుని ఆటోలలో వెళ్లకుండా ఫ్రీగా బస్సు ప్రయాణం గవర్నమెంట్ కల్పిస్తే దాని ద్వారా 2000 3000 ఆదా అయితే అని చెప్పేసి బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల మీద నువ్వు ఫ్రీగా బస్సు ఇస్తే ఓర్వలేకపోతా ఉన్నావంటే నీ దుర్బుద్ధి ఏందో ఇవాళ అర్థమవుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఒకవైపు అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరపున 5 లక్షలు ఇస్తున్నామని, గాయపడిన వారికి ₹1,00,000 సహాయం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. కుటుంబానికి ఒక్కొక్క 5 లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు, పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకంగా కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం.
ఆ నేపథ్యంలో నేను రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి మనం చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రియాల నుంచి వాళ్ళ నోటి విన్న తర్వాత మరి ఎత్తు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయంల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది. పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏమైతే చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో. కానీ వాళ్ళు చూశాను నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే పత్రికల్లోనో లేకపోతే ఇందాక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మంత్రి జూపల్లి స్పందించగా ప్రభుత్వ ఆస్తులను ఎవరూ అక్రమంగా ఆక్రమించినా చూస్తూ ఊరుకోమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసేందుకు కఠిన సందేశం పంపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక నుంచి ఏ శాఖ పని ఆ శాఖ చేస్తుందన్నారు మంత్రి జూపల్లి. ఆ తప్పులు సరి చేయాలి కదా, మరి ప్రభుత్వం చెబుతే ఇంకెవరు చేస్తారు? ఎప్పటి చేస్తారు? ఎన్ కన్వెన్షన్ సెంటర్ ప్రభుత్వం ఈరోజు వెలువట్టింది. చెరువులను మీరు పర్యాటక ఇప్పుడు క్వశ్చను ఇప్పుడు రెండు ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. మీరు ఆశించాలా. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడో చాలా మాట్లాడుతుంటారు. దానికి వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం ఉంది. ఎవరి పని ఏ శాఖ పని ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు ఈ రోజున కేంద్ర మంత్రి టూరిజం మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవడానికి నేను, నాతో పాటుగా టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారు, అట్లాగే ఎండి టూరిజం ప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు అధికారులు కలిసి రావడం జరిగింది. వారిని కలవడం జరిగింది వారి నివాసంలో. వారు తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు వేరే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున లేవు. వాటన్నిటి కూడా అంటే అది మెడికల్ టూరిజం అయినా, ఎకో టూరిజం అయినా, టెంపుల్ టూరిజం అయినా, వీటితో పాటుగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్టులను రప్పించడం కోసం మధ్యలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి. వారి యొక్క వీసా ప్రాసెసింగ్ కావచ్చు, అట్లాగే వచ్చేటువంటి పేషెంట్స్కు మల్టిపుల్ వీసాస్ గురించి కావచ్చు, అట్లాగే స్టూడెంట్స్ సంబంధించి కూడా వీసా సంబంధించి కానీ దాన్ని కూడా ఫెసిలిటీ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ రోజున ఇతర రంగాలకు సంబంధించి కూడా అంటే టూరిజంలోనే ఈ యొక్క ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో ఒకటి రెండు చోట్ల అవి కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. నిధులు కూడా వీలైనంత మేరకు నిధులు
రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్ట్ రప్పించడం కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తూ దానికి సహాయం అడగడం జరిగింది. దానికి వారు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజున 9వ స్థానం. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ హైడ్రామాకు భాగ్యనగరం కేరాఫ్ గా మారింది. నిర్మాణాలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారే నేడు అక్రమ కట్టడాలను కూల్చేస్తూ డ్రామాలాడుతున్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు? విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయాలు ఎలా కల్పించారు? ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి. ఇష్టం వచ్చినట్లు చేస్తామనడం సరికాదు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు పిన్నెల్లి లాయర్లు చేరుకున్నారు. బెయిల్ పత్రాలను జైల్లోని బెయిల్ బాక్స్ లో వేశారు. జైలు వద్దకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పిన్నెల్లి కొడుకు గౌతమ్, వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నువ్వే చవిచూడబోతావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు పాపం ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈరోజు రామకృష్ణారెడ్డి అంటే తెలియనటువంటి సానుభూతి. అయ్యో, ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఇన్నిసార్లు ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తి, పరపత కలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని తీసుకువెళ్లి ఈరోజు అన్యాయంగా జైల్లో నిర్బంధించారనేటువంటి బాధ, భావం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పాపం సన్నిహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎంత తల్లడిల్లిపోయి ఉంటారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈరోజు మనం అందరం గమనించాల్సింది దుర్మార్గమైనటువంటి పాలన, రాక్షస పాలనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మగ్గుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి నిర్బంధించి అక్కడ మాచర్లలో విధ్వంసం సృష్టించి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరుల మీద దాడి చేసి వాళ్ళకి అండగా నిలవడానికి రామకృష్ణారెడ్డి ఉంటాడు. కాబట్టి రామకృష్ణారెడ్డి అనేటువంటి వాడు అండగా నిలవకపోతే రామకృష్ణారెడ్డిని జైలుకి పంపిస్తే యథేచ్ఛగా మనం దాడులు చేయొచ్చు, యథేచ్ఛగా మనం హత్యలు చేయొచ్చు, యథేచ్ఛగా వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయొచ్చు, నాశనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేయడానికే ఇటువంటి దుశ్చర్యలకు పూనుకోవడం జరిగిందనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా సరే న్యాయ వ్యవస్థ ఈరోజు ఆలోచన చేసి ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది. దాన్ని బట్టి ఈరోజు ఏ అధికారులు విడుదల చేశారు. మేము అనుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మరలా నిన్న పోలీసులను తరలించి ఏదో మరొక దొంగ కేసు చిత్రీకరించి దానిని నమోదు చేసి మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు, ఆ దుర్మార్గపు పోకడలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఏదైతే నువ్వు ఈ రోజు చేస్తావో గుర్తుంచుకోవాల్సింది మరలా తిరిగి అవే రోజులు పునరావృతమవుతాయి. ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఈరోజు నువ్వు ఆ దినాన్ని కానీ తీసుకొస్తే, అటువంటి దాన్ని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే, అటువంటి కార్యక్రమాలు నువ్వు పరిచయం చేస్తే రేపు జరిగేటువంటి దానిలో ఎప్పుడు నీకు సంబంధించినటువంటిది ఎప్పుడు నీకు అధికారం శాశ్వతం కాదు. 2014లో 106 సీట్లతో గెలిచినటువంటి నువ్వు 2019కి వచ్చేటప్పటికి 23 సీట్లకు పరిమితమయ్యావు. బహుశా ఈరోజు సంకలు గుద్దుకుంటున్నావు, నేను 164 సీట్లు గెలిచాను, నాకు ఎదురులేదని. ఈ రోజు నీకు లేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి నువ్వు ఎటువంటి పరిచయం చేసావు, ఎటువంటి ప్రభుత్వాన్ని, ఎటువంటి పాలనని పరిచయం చేసావు అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి విధ్వంస పాలనకి ఈరోజు నాంది పలికి దాన్ని ఈరోజు సృష్టించినటువంటి నీకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి అధికారులు కూడా మేము కోరుకునేది, మీరు చంద్రబాబు నాయుడు చెప్పిందల్లా విని, చంద్రబాబు నాయుడు వల్ల చెప్పి రేపు బలి పశువులు కాకండి అని చెప్పి అధికారులకు మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేయాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అధికార డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలోకి దిగుతుండగా రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. మొదట డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీలో ఉండగా ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో రేసులోకి కమలా హారిస్ వచ్చారు. ఇక బైడెన్, ట్రంప్ మధ్య పోటీ ఉన్నప్పుడు ట్రంప్ ముందంజలో ఉండగా ప్రస్తుతం కమలా హారిస్ బరిలోకి దిగిన తర్వాత సర్వేలన్నీ ఆమె విజయం వైపే మొగ్గు చూపుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తన తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ హారిస్ ను గుర్తు చేసుకున్నారు. So, America, the path that led me here in recent weeks was no doubt unexpected. But I'm no stranger to unlikely journeys. So, my mother, our mother, Shamala Harris, had one of her own, and I miss her every day, and especially right now. And I know she's looking down smiling. I know that. So my mother was 19 when she crossed the world alone, traveling from India to California with an unshakable dream to be the scientist who would cure breast cancer. Growing up, when I was in elementary school, they split up, and it was mostly my mother who raised us. Before she could finally afford to buy a home, she rented a small apartment in the East Bay. In the Bay, you either live in the hills or the flatlands. We lived in the flats. A beautiful working-class neighborhood of firefighters, nurses, and construction workers, all who tended their lawns with pride. And I would often, and to be clear, ప్రముఖ నటుడు కొరియోగ్రాఫర్ లాఘవ్ లారెన్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాఘవ్ లారెన్స్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. మా పెరుమాళ దగ్గర దొరకాలని తీసుకొచ్చాను. సో ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది. సో చెన్నైలో మాట్రన్ చెప్పేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను, చాలా బాగా పోతుంది. సో అన్నిటికీ స్వామియే కారణం, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళాను. படம் முன்னாடி தம்பி படம் புல்லட்னு ஒரு படம் பண்ணுறாரு. ஸோ அந்த படம் டாக்கி பொசிஷன் எல்லாம் முடிஞ்சிச்சு. ஸோ அந்த படத்தில் நானும் ஒரு கெஸ்ட் ரோல் பண்ணுறேன். ஸோ அது நல்லபடியாக முடிஞ்சிருக்கு. சரி தம்பியை கூப்பிட்டு வந்து ஆசீர்வாதம் வாங்கலாம் அப்படின்னு. அதேமாதிரி இந்த மாற்றம்ன்றது ரொம்ப நல்லா போயிட்டுருக்கு, சோஷியல் ஒர்க்கு. அதுக்கும் எல்லாமே சாமி தான் காரணம், தேங்க்ஸ் சொல்லிட்டு போகலாம் தான். விஜய் கட்சி ஆரம்பிச்சிருக்காரு, 2026 ஆண்டு நீங்கள் சப்போர்ட் பண்ணுவீங்க. விஜய் சார் கட்சி ஆரம்பித்ததுக்கு என்னுடைய வாழ்த்துக்களை தெரிவிச்சுக்கிறேன். தேங்க்யூ. என்ன இருக்கும் உங்களோட நிலைமை?
கட்சியில் நீங்கள் பங்கேற்கிறீங்களா? அவர் கட்சி ஆரம்பிச்சிருக்காரு. அவர் வந்து நினைச்சதெல்லாம் நடக்கணும்னு நான் பெருமாள் கேட்டேன். சார் சமூக பாண்டியை வச்சு ஒரு படம் பண்ண போகிறதா சொல்லுங்கள். விவேகாந்த் மைனை வச்சு அதுக்கான இது ஆரம்பிச்சிருக்கீங்களா? இல்லை, அது டைரக்டர்ஸ், அந்த படத்துடைய டைரக்டர்ஸ். தேங்க்யூ. మలయాళ చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న దోపిడీపై హేమా కమిటీ నివేదిక ఆందోళనకరంగా ఉందని సినిమా సెట్స్ పై పనిచేసే ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో వ్యక్తుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఉదాహరణగా చెప్పాలని తెలుగు సూపర్ స్టార్ నాని అన్నారు. 233 పేజీల నివేదిక బహుశా భారతదేశంలోని ఏ చిత్ర పరిశ్రమకైనా ఇదే మొదటిది. మలయాళ సినీ పరిశ్రమలోకి శక్తి సంబంధాన్ని వివరిస్తుంది మరియు అందులో మహిళలు ఎదుర్కొంటున్న బహుళస్థాయి దోపిడీని బహిర్గతం చేస్తుందని తెలిపారు. It definitely breaks my heart, but I don't see this happening in my sets or anywhere around me. So I'm sure it's the same case with a lot of mainstream films happening, and nobody in a working environment where everybody's working towards something very seriously. There's no chance. There might happen something, but it never come to my notice on the location, or everybody is everybody's a little careful around us. So when I read something like this, I'm like, yeah, where is this happening? So also I think when most of these things happen in this, new films which they start with this new production house, there are new actors or actors where they'll also be very eager to somehow get some work and stuff like that. I think all that these kind of stories mostly come from that set, when it's generally into the much more serious cinema, which it's almost like a very professional kind of a vibe. And I'm sure here also somewhere here and there must have been some incidents which are not brought to our notice. And when we read this, is definitely alarming. It definitely feels scary, and every couple of years suddenly there will be a burst of a lot of things coming. So all we can do is we are, when we work, see, nobody's if you just say this is how it should be, this is how it should be, I don't think anyone it'll change things. I think every single person who has to set right example of what it should be at the workplace or anywhere. In fact, I also see a lot of change in the upcoming the next generation. When I'm seeing this young ladies or someone who's newly joining into cinema, I feel they are not like the ones who have been around since 10-20 years. I'm seeing a lot more maturity, I'm seeing a lot more professionalism, and I'm very, very hopeful that things are going to get better from here on. Yeah.